అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా 9వ అధ్యాయంలో గల 11 నుండి 20 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నేను మానవ రూపమందు దిగివచ్చినప్పుడు మూఢులు నా దివ్య స్వభావమును ఎరుగక నన్ను హేళన చేయుదురు. సర్వమునకు నేనే నియామకుడనని వారు తెలుసుకొనరు. మోఘాశ మోఘకర్మాణో మూఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఎవరైతే కలత చెందిన వారై రాక్షస మరియు నాస్తిక ప్రవృత్తులచే ఆకర్షితులగుదురో వారి యొక్క మోక్షాశక్తి, వారి యొక్క ఫలిత కర్మలు మరియు వారి యొక్క జ్ఞానము అన్నీయు వ్యర్థమగును. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కానీ ఓ పార్థ, నా ఆధ్యాత్మిక ప్రకృతిని పూర్తిగా ఆశ్రయించినట్టి మహాత్ములు నా యందు నిష్కలంక భక్తి స్థిరముగా పొంది నన్ను దేవాది దేవునిగాను ఆదిదేవునిగాను అవ్యయుడుగాను మరియు సృష్టికారకునిగాను గ్రహింతురు. సతతం కీర్తియంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. అట్టి మహాత్ములు ఎల్లప్పుడూ నా లీలలను కీర్తించుదురు. దృఢ సంకల్పముతో తీవ్రయత్నము చేయుచు నా ముందు నమస్కరించుచు శాశ్వతముగా నన్నే నిశ్చల భక్తితో ఆరాధించుదురు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. దివ్య జ్ఞానాభ్యసనము ద్వారా నన్ను ఆరాధించునట్టి ఇతరులు నన్ను అద్వితీయునిగను లేదా భిన్న రూపములందును మరియు దేవతల రూపమందును మరియు విశ్వరూపినిగను ఆరాధింతురు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. కర్మకాండ, యజ్ఞము, పైతృకాన్నము, ఔషధము, మంత్రము, నెయ్యి, హోమాగ్ని మరియు హోమద్రవ్యము అన్నీ నేనే అని తెలుసుకొనుము. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, పితామహుడను, జ్ఞాన విషయమును, శుద్ధి చేయువాడను, ఓంకారమును నేనే. రుక్సామ యజుర్వేదములు కూడా నేనే. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. నేనే గమ్యమును, సంరక్షకుడను, భగవంతుడను, గురువును, సాక్షిని, ధామమును, ఆశ్రయమును మరియు ఆప్తమిత్రుడను, ఉత్పత్తియును, ప్రళయమును, సర్వ ఆధారమును, విశ్రాంతి స్థలము, నాశనము లేని బీజము కూడా నేనే. తపామ్యహమహం వర్షం నిగృహం యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఓ అర్జున, నేనే ఉష్ణమును ఇచ్చుచున్నాను. నేను వేడి ద్వారా నీటిని ఆవిరి చేసి నిరోధించుచున్నాను మరియు వర్షము కురిపిస్తున్నాను. నేను అమృతత్వమును మరియు నిజమైన మృత్యుదేవతను కూడా నేనే అని నిశ్చయముగా తెలియుము. ఆధ్యాత్మిక వస్తువును మరియు భౌతిక వస్తువును నేనే.
त्रैविद्या मां सोमपाः पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोका मश्नन्ति दिव्यान् दिवि देवभोगान्. 3 వేదములను ఆచరించువారు నన్ను సంతోషపరచుటకై యజ్ఞములను చేయుదురు. వారు పాప విముక్తులగుటకై యజ్ఞములో నివేదన చేసి మిగిలిన సోమరసమును పానము చేయుదురు మరియు స్వర్గలోకము వెళ్ళుటకు ప్రార్థించుదురు. ఈ విధంగా వారి యొక్క పుణ్య ప్రభావము వలన వారు దివ్యభోగములను అనుభవించుటకు స్వర్గలోకము వెళ్ళి దేవతల వలె సుఖము భోగించుదురు. విన్నారు కదండి. ఇంతటితో 9వ అధ్యాయంలో కల 11 నుండి 20 శ్లోకముల పారాయణం చేస్తూ మరియు వాటి భావాలు కూడా తెలుసుకున్నాం కదండి. మరల వచ్చే వీడియోలో 9వ అధ్యాయంలో కల 21 నుండి 30 శ్లోకముల వరకు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ.